నమస్తే. డాక్టర్ రమాదేవి పాపులు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కామినేని హాస్పిటల్. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనము సొల్యూషన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సింపుల్ సొల్యూషన్, అన్నిటికన్నా ఈజీగా తక్కువ కాస్ట్తోని తొందరగా రిజల్ట్ వచ్చేది ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే చాలామందికి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే ఒక భయం. IUI చేస్తే వేరే వాళ్ళ సెమెన్ ఏదన్నా వాడతారేమో అని. అసలు అటువంటి సమస్య జరగదు. ఎందుకంటే మేము ఇచ్చే ట్రీట్మెంటు మీకు సక్సెస్ అయితేనే మాకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే లేదు అని కాదు. ట్రీట్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత మీ బాడీ తత్వాన్ని బట్టి, మీ రిపోర్ట్స్ని బట్టి, మీ ఏజ్ని బట్టి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత మనకి ఇది డాక్టర్స్ ఎప్పుడు కూడా మీకు చెప్పకుండా ఏది చేయరు, కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. అయితే IUI అనేది ఎవరికి అవసరమవుతుంది అనేది చూస్తే, ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి కూడా, అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఫస్ట్ అబార్షనో లేకపోతే ప్రెగ్నెన్సీనో డెలివరీనో అయిన తర్వాత రెండోసారి ప్రెగ్నెన్సీ రాదు. దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు చాలామంది ఏంటనుకుంటే, మాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు రావటానికి మాలో ఏం ప్రాబ్లం ఉండొచ్చు అనేది అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో సెకండ్ కూడా అదే అటువంటి ప్రాబ్లమ్స్ కొత్తగా సృష్టించబడచ్చు అనమాట మన శరీరంలో. అయితే మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ని తీసుకుందాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏంటంటే వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు కూడా మనకి ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు. అంటే చాలాసార్లు డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు పరీక్షలు అవి చేస్తారు కదా, చేసినప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి, మీకేం పర్వాలేదు అని డాక్టర్స్ చెప్పడం అనేది ఇన్ఫర్టిలిటీలో కామన్. ఎందుకంటే అన్నీ అనేదానికి ఒక అర్థం లేదు. ఎందుకంటే మనకి ప్రస్తుతానికి అవైలబుల్ టెస్టుల్లో మనము ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం, సెకండ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, థర్డ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ప్రతి పేషెంట్కి మనకి A to Z ఇన్వెస్టిగేషన్స్ చెయ్యం. ఎందుకంటే మనకి అది అన్నెసెసరీ సబ్జెక్టింగ్ ద పేషెంట్ టు టెస్ట్లు, తర్వాత కాస్ట్, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఎవరికి ఎప్పుడు ఏది అవసరమైతే ఆ టెస్టులు చేస్తామన్నమాట. అందుకని ఫుల్గా A to Z చేయలేదు కాబట్టి కొన్ని టెస్టులు మిగిలిపోవటం వల్ల మనకి రీజన్ తెలియకపోవటం లేదు. A to Z టెస్టులన్నీ చేశాము, అన్నీ నార్మల్గా వస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే వాళ్ళు లో ఫర్టైల్ గ్రూప్కి చెందిన వాళ్ళని కానీ, లేకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అని కానీ అంటాం. ఇప్పుడు ఫర్టిలిటీ అనేది హ్యూమన్ బీయింగ్స్లో హై, మీడియం, లో అని ఉంటుందన్నమాట. హై అంటే మ్యారేజ్ అయిన 6 months లోపు ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు, మీడియం అంటే మ్యారేజ్ అయిన 2 years లోపు ప్రెగ్నెన్సీ వచ్చేవాళ్ళు, లో అంటే దానికన్నా ఎక్కువ టైం తీసుకునేవాళ్ళు. ఇటువంటి వాళ్ళల్లో కూడా రిపోర్ట్లన్నీ నార్మల్గా కనిపిస్తాయి, కానీ ప్రెగ్నెన్సీ రాదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి అంటే IUI చేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుందంటే, వెజైనా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండి pH చేంజ్ అయ్యి ఆ స్పర్మ్స్ వెజైనాలోనే చనిపోయి లోపలికి వెళ్ళకపోతే అటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది IUI. అలాగే మగవాళ్ళల్లో స్పర్మ్ పారామీటర్స్ బిలో నార్మల్ కనుక ఉంటే అటువంటి వాళ్ళల్లో కూడా IUI బాగా ఉపయోగపడుతుంది. బిలో నార్మల్, మరీ బిలో నార్మల్ ఉంటే మనం పూలింగ్ ఆఫ్ సెమెన్ అంటాము. 2-3 శాంపిల్స్ పూల్ చేసి అన్నిటినీ కలిపి అందులో యాక్టివ్గా ఉన్న వీర్యకణాలను తీసి గర్భసంచిలో ఇంజెక్షన్ చేయటాన్ని IUI అంటామన్నమాట. అయితే కొన్ని జాగ్రత్తలు IUI చేసేటప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు IUIకి ముందు కనీసం 3 రోజులు ఇద్దరు కలవకుండా ఉండాలి. ఎందుకంటే వాల్యూమ్ తక్కువైపోతుంది గ్యాప్ కనుక తక్కువ ఉంటే. అందుకని మినిమం 3 days గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత టెన్షన్ మీరు ఒక్కటి మాత్రం ప్రతి ఇన్ఫర్టిలిటీ పేషెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే టెన్షన్ పడకూడదు. టెన్షన్ కనుక పడితే ఏ ట్రీట్మెంటు, టెస్ట్ ట్యూబ్ బేబీ చేసినా IUI చేసినా అది ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని మెంటల్లీ ప్రిపేర్ అయ్యి 2 నెలలో 3 నెలలో IUI కనుక అయితే మినిమం 3 months, మ్యాక్సిమం 6 months అలా చేయొచ్చు అనమాట. అంటే ఏజ్ని బట్టి, FSHని బట్టి, AMHని బట్టి మనము ఎక్కువ కాలము IUI చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. మినిమం 3 months అయితే తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే IUIలో ఒక్కొక్కసారి మనం ప్రయత్నం చేస్తే 15 to 20% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది.
అందుకని క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్ అంటాం, 3 నెలలకి కలిపి క్యుములేటివ్ ఒక 40-50% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి IUI కనుక ఒకసారి ప్రొసీడ్ అయితే వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. ప్రతి నెల అయ్యో పీరియడ్ వస్తుందేమో అనే టెన్షన్ కనుక పడితే ఆ స్ట్రెస్కి పీరియడ్ వచ్చేస్తుంది. అందుకని పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ముఖ్యం. పాజిటివ్ థింకింగ్తో పాటు మనకి చెప్పిన మందులు కరెక్ట్గా వాడుకోవటము, రమ్మన్నప్పుడు వచ్చి IUI ప్రొసీజర్ ఫాలో కావటం. ఈ IUIలో సెల్ఫ్, డోనార్ 2 రకాలు ఉంటుంది. సెల్ఫ్ అంటేనేమో హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ రీజనబుల్గా బాగుంటే దాన్ని IUI చేయటం. డోనార్ అంటే ఎప్పుడైతే హస్బెండ్కి ఎజూస్పర్మియా అని వస్తుందో, లేకపోతే కంప్లీట్గా లెస్ దాన్ 5 మిలియన్ కౌంట్ అది వస్తుందో, వచ్చి వాళ్ళు IVF ICSI వరకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుందో, ఎకనామికల్గా బాగలేకపోతే అటువంటి వాళ్ళకి డోనార్ సెమెన్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఈ డోనార్ సెమెన్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్, HIV లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తాయా, లేకపోతే మా పోలికలు వస్తాయా లేవా, వాళ్ళు బాగున్నారా లేదా, ఫిజికల్గా, ఎడ్యుకేషనల్, ఇవి అన్నీ. అంటే మనం ఎప్పుడైనా సరే వ్రతం చెడ్డ ఫలం దక్కాలన్నట్టు మనకి ఇంత మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు పేషెంట్ నుండి ఎక్స్పెక్టేషను మంచి సెమెన్ శాంపుల్ అనేది ఉండాలి అనేది అది మినిమం ప్రతి పర్సన్కి కూడా ఒక కోరిక. దానికోసము మంచి సెమెన్ బ్యాంక్స్ నుండి వాళ్ళని పారామీటర్స్ క్లినిక్ని అడిగి తెలుసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి మేము డోనార్ శాంపుల్స్ వాడుతున్నాం. ఇంతవరకు ఏ పేషెంట్కి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఫిజికల్గా, ఎకనామికల్గా ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ రాలేదన్నమాట. ఏదైనా సరే మనం లైఫ్లో ప్రికాషన్స్ కనుక తీసుకుంటే మనకి ప్రికాషన్ పేస్ అంటాం కదా, అందుకని అన్ని జాగ్రత్తలు తీసుకొని రెస్పాన్సిబుల్గా చేస్తాం. కాబట్టి ఒకవేళ డోనార్కి అవసరమైనా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏమైనా మీకు డౌట్స్ కనుక ఉంటే మీరు ముందుగానే అడిగి తెలుసుకోవచ్చు. సో ఫైనల్లీ ఈ IUI అనేది చాలామందికి 80% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో ఇది పనికొస్తుంది. అది సెల్ఫ్ అయినా కావచ్చు, డోనార్ అయినా కావచ్చు. కానీ వెయిట్ చేయటం అనేది చాలా అవసరం. అంటే మినిమం 3 months, మ్యాక్సిమం 6 months. అంటే ఈ మధ్యకాలంలో IVF రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి 6 months వరకు ప్రొసీడ్ కావటం లేదు. ఒకవేళ పేషెంట్ ఎకనామికల్ కండిషన్ కనుక డిమాండ్ చేస్తే 6 months వరకు కూడా చేయొచ్చు. కానీ 6 months కన్నా ఎక్కువ చేస్తే పెద్దగా రిజల్ట్ ఉండవు. ఎందుకంటే మనకి ఏదైనా మనకి ఒక తాళం, ఒక తాళం కప్ప, కీ ఉందనుకోండి, ఆ రెండు ఒకదానికి ఒకటి మ్యాచ్ అయితే తాళం పెట్టగానే తాళం ఓపెన్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ కాలేదనుకోండి, అది తొందరగా ఓపెన్ కాదు, అసలు ఓపెన్ కాదు. అంటే మీ బాడీలో దీనికి సూటబుల్ కండిషన్ కనుక లేకపోతే మనం ఎక్కువ నెలలు IUI చేసినా ఫలితం ఉండదన్నమాట. అందుకని మినిమం 3 months ప్రయత్నం చేయండి. దాంట్లో కనుక మీకు రిపోర్టు సరిగా రాకపోతే అప్పుడు రివ్యూ చేసి నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్కి ప్రొసీడ్ కావాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, దానికి మేము తప్పనిసరిగా మీకు జవాబిస్తాం. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ.